సారథ్యానికి సిద్ధమై ఇండియాను బెంగాల్ నుంచే నడిపిస్తా విపక్ష కూటమిని పెట్టింది నేనే అని చెప్పేసి మమత అంటా ఉన్నటువంటి ఒక వార్త అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఒక పక్కన ఇండియా కూటమిలో చీలిక కనబడతా ఉంది, మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఒక్కొక్కటిగా బయటికి పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర ఎన్నికల సంబంధించినటువంటి తర్వాత కొంత దాంట్లో విభేదాలు తలెత్తినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాంట్లో మమతా బెనర్జీ సైతం కూడా నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటలు చూసుకుంటే ఇండియాను బెంగాల్ నుంచే నడిపిస్తా ప్రతిపక్ష కూటమిని పెట్టింది నేనే, అవకాశం ఇస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహించడానికి తాను సిద్ధమేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమత అన్నారు. హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వరుస పరాజయాల నేపథ్యంలో మమత వ్యాఖ్యలు ఆ కూటమిలో అలజడి రేపుతుంది. బంగ్లాదేశ్కు చెందిన ఓ న్యూస్ ఛానల్కు శనివారం మమత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియా కూటమి పనితీరు పట్ల ఆమె పెదవి విరిచారు. అటు ముఖ్యమంత్రి పదవిని ఇటు ఇండియా పగ్గాలను సమన్వయం చేయగలనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇండియా కూటమిని నేనే ఏర్పాటు చేశారు, ఆ కూటమి బాగోగులు ఇప్పుడు దానిని నడిపిస్తున్న వారిని బట్టే ఉంటాయి అంటూ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా చురుకలు వేశారు. కూటమి పగ్గాలను మీరు చేపడతారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అవకాశం వస్తే తప్పకుండా ఆ బాధ్యతను తీసుకుంటానని ఆమె తెలిపారు. బెంగాల్ నుంచే కూటమిని నడిపిస్తానన్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ తమ అహం పక్కన పెట్టి మమతా బెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించాలని తృణమూల ఎంపీ కళ్యాణ్ బెనర్జీ శుక్రవారం వ్యాఖ్యానించారు. గడిచిన లోక్సభ ఎన్నికల్లో మెరుగ్గా కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత నుంచి మాత్రం తన రాజకీయ పట్టును కోల్పోతూ వస్తుంది. మరోవైపు బెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని తృణమూల్ మట్టి కనిపించింది. దీంతో ఇండియాకు కాంగ్రెస్ సారథ్యంపై కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమి సారథ్యం విషయంలో మమతా వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఉదయవీర్ సింగ్ ప్రకటించారు. మమతా ఇండియా కూటమిలో ప్రధాన నాయకురాలిగా ఉండాలని కోరుకుంటున్నామని శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఆ పార్టీ సంబంధించినటువంటి అగ్రనేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కోల్కతా వెళ్లి దీనిపై ఆమెతో చర్చిస్తానని ఆయన తెలిపారు. కాగా మమత ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. జాతీయ నేతగా మమత సమర్థతను ప్రశ్నించింది. ఇదిలా ఉండగా అదాని అవినీతిపై కాంగ్రెస్ నిర్వహించిన నిరసన ప్రదర్శనకు తృణమూల్ ఎస్పీ దూరంగా ఉన్నాయి. మహావికాస్ అఘాడికి ఎస్పీ గుడ్ బై. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన షాక్ నుంచి ఇంకా తేరుకోని మహావికాస్ అఘాడి ఎంవీఏ కూటమికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ విపక్ష కూటమి నుంచి తమ పార్టీ తప్పుకోవాలని నిర్ణయించినట్టు శనివారం సమాజ్వాదీ పార్టీ ఎస్పీ మహారాష్ట్ర చీఫ్ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ ప్రకటించారు. మహారాష్ట్రలో ఇటీవల ఓటమి అనంతరం ఎంవీఏ కూటమిలోని శివసేన యూబీటీ హిందూ ఎజెండాను ఎత్తుకున్నట్టు ఆయన ఆరోపించారు. శివసేన యూబీటీ ఎమ్మెల్సీ నర్వేకర్ బాబ్రీ మసీదును కూల్చివేతకు ఇటీవల ప్రశంసించారు. అదే ఎస్పీ ఆగ్రహానికి దారితీస్తున్నట్లు కూడా తెలియడం జరిగింది. సో ప్రతిపక్ష ఈ ఉన్నటువంటి ఏవైతే ఇండియా కూటమి ఉందో ఈ ఇండియా కూటమిలో ఇప్పటికే ఎస్పీ దూరంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన సంజయ్ రౌత్ సైతం కూడా ఆయన కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఆ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతాకి సారథ్య బాధ్యతలు అప్పగించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు ఏర్పడతా ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో సైతం కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో హర్యానా కావచ్చు, మరో పక్కన మహారాష్ట్రలో పార్టీ చతికిల పడిపోవడం, ఇది అంతా కూడా అగ్రనాయకత్వం ఇండియా కూటమిని నడిపించేటువంటి సామర్థ్యం వాళ్ళకు లేదు. కాంగ్రెస్ పార్టీకి మేము ఉంటామని చెప్పేసి ఆమె పరోక్షంగా నేను ఉంటానని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం ఆమె చేయడం జరిగింది. చూద్దాం మరి ఇండియా కూటమిలో మరి ఏ విధంగా చీలికలు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఆల్మోస్ట్ పోటీ చేసినటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ ప్రతిభను కనబరుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతా ఉందో అర్థం కావట్లేదు.